నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 49వ శ్లోకం. అసక్తి బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. సో భగవానుడు చెప్పారు ఏంటి, స్వధర్మము కనుక పర్ఫెక్ట్ గా చేస్తే దోషాలున్నా సరే దాన్ని విడిచిపెట్టదు. సో స్వధర్మాన్ని అంటే వాళ్ళకి నిర్దేశించిన స్వకర్మని పర్ఫెక్ట్ గా చేస్తే జ్ఞాన సిద్ధికి కావాల్సిన అది ఎటువంటి క్వాలిటీస్ కావాలో అవి అందుకుంటాడు అని చెప్పారు. సో ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు ఎందుకు స్వధర్మం పర్ఫెక్ట్ గా చేస్తే జ్ఞాన సిద్ధికి కావాల్సిన క్వాలిటీస్ ఎట్లా వస్తాయో ఆ సాధకుడికి ఇక్కడ చెప్తున్నారు. అసక్త బుద్ధి సర్వత్ర, ఎప్పుడైతే స్వధర్మము పర్ఫెక్ట్ గా చేసి తన కర్మ ఫలాన్ని పరమాత్మకి సమర్పించి ఆరాధిస్తాడో అప్పుడు అతడికి చిత్తశుద్ధి లభిస్తుంది. ఎందుకు లభిస్తుంది? అసక్త బుద్ధి సర్వత్ర. సో సమస్త ఈ వరల్డ్లీ థింగ్స్ మీద, పీపుల్ మీద, రిలేషన్స్ మీద ఎటువంటి ఆసక్తి ఉండదు. సో అటాచ్మెంట్ వదిలిపెట్టేస్తాడు. నెక్స్ట్ జితాత్మ, తన మనసుని జయిస్తాడు. మనసులో ఉన్న కోరికలని, సమస్త ద్వంద్వాలని అన్నిటినీ జయిస్తాడు. ఎందుకు? ఫస్ట్ కోరిక లేదు. ఆ కోరిక ఏదన్నా ఉంటేనే ఈ ద్వంద్వాలు ఏర్పడతాయి. సో కోరిక లేదు, ఏ రిజల్ట్ వచ్చినా కర్మకు రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ ని ప్రసాద బుద్ధితో స్వీకరించి ఎప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉంటాడు. సో అటువంటి వాడు మనసును జయిస్తాడు. తర్వాత విగత స్పృహ, కోరికలు లేవు, ఎటువంటి కోరికలు రానివ్వడు మనసులోకి. సో ఆ రకంగా మనసును జయించాడు. ఆసక్తి లేదు దేని మీద, ఎవరి మీద. సో అలాంటప్పుడు అతడికి ఆ చిత్తశుద్ధి అనేది లభిస్తుంది. ఎప్పుడైతే చిత్తశుద్ధి లభిస్తుందో సన్యాసే నాథి గచ్చతి అంటున్నారు. అతడు వివిధిష సన్యాసానికి రెడీ అవుతున్నాడు. అంటే ఇంకా ఈ కర్మల నుంచి కర్మలు పర్ఫెక్ట్ గా చేసుకుని నెక్స్ట్ లెవెల్ కి వెళ్తున్నాడు. అంటే ఈ శ్రవణ మనన నిధిధ్యాసనతో రియలైజేషన్ పొందడానికి రెడీ అవుతున్నాడు. సో ఎప్పుడైతే చిత్తశుద్ధి లభిస్తుందో ఒక గురువు దగ్గర శ్రవణ మనన నిధిధ్యాసన చేసి రియలైజేషన్ పొందుతాడు. అది నైష్కర్మ్య సిద్ధిం పరమాం. సో అది రియలైజేషన్ పొందడాన్ని నైష్కర్మ్యం అంటున్నారు. అక్కడే ఇంకా కర్మ చేయాల్సిన అవసరం ఉండదు. అదే విద్వత్ సన్యాసం. సో భగవానుడు ఏ విధంగా ఈ స్వధర్మం హెల్ప్ చేస్తుందో చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.